విజయవాడ నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోవాలో నకిలీ మద్యం తయారీ సెంటర్ను సిట్టు అధికారులు గుర్తించారు. జనార్దన్ రావుతో కలిసి జతిన్ అనే వ్యక్తి నకిలీ లిక్కర్ డంపును ఏర్పాటు చేశారు. సౌత్, నార్త్ గోవా, పనాజీ మార్గాల్లో నకిలీ మద్యం విక్రయం జరుగుతుంది. నిందితుడు జతిన్ కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన బాలాజీ అనే వ్యక్తి గోవాలో జతిన్ను జనార్దన్ రావుకు పరిచయం చేసినట్టు తెలుస్తోంది. రాగానే అన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదా రమ్మంటే నేను